శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బొద్దాం వద్ద బస్సులో దొరికిన 5,07,00,000 రూపాయలు వైకాపావేనని రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. అవినీతి డబ్బును ఏరులై పారించడం వైకాపాకు అలవాటేనని విమర్శించారు. ఇప్పటివరకు దేశంలో ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బు దొరకలేదన్న కళ ఈసీ, ఐటీ అధికారులు తెలుగుదేశం పార్టీపైన దాడులు మాని అవినీతిలో ఉన్న వైకాపాపై దాడులు చేయాలని సూచించారు. దేశంలోనే ఎప్పుడు మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సొమ్ము దొరకలేదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. 2 నియోజకవర్గాలు చూసేటటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా బస్సులో ఉన్నారు. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది అనేటటువంటిది ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. సందేహం లేదు. ఇది అవినీతికర సొమ్ము. 6 సంవత్సరాల క్రితం ఆ లాన్ నీడలో ఈయన చేసిన ఆ అమౌంట్ అంతా కూడా ఇక్కడ ఏర్లు పారిస్తున్నాడు. కాబట్టి అది ఆయన సొమ్ము కాదు, ప్రజాధనం. ప్రజాధనాన్ని పెట్టి మళ్ళీ ప్రజలను కొనడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఎంక్వైరీ చేసి మరి ఢిల్లీ నుంచి కింద వరకు అందరి దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఇంట్లో పడాలా. ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పతనం ఏంటంటే ప్రజలు అనుకున్నది చేస్తారు తప్ప మీరు ఇలాంటి కుయ్యక్తులు ఎన్నేసినా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలుపుని ఆపలేరు. 11వ తేదీన ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు.